నమస్కారం. ఇంకొక న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఈపూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, గ్రామ స్థాయి నాయకుల పరిచయ కార్యక్రమం. వినుకొండపట్నంలో పెరిగిపోతున్న ద్విచక్ర వాహనాల చోరీలు, ఆందోళన చూపుతున్న ద్విచక్ర వాహనాల యజమానులు. వైసీపీలోకి చేరిన పలు కుటుంబాలు, పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఈపూరు మండలం కొండముట్టపాలెం, కొండమొట్ల, కొచ్చల్ల, శ్రీనగర్, అంగళూరు గ్రామాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నాయకుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఆయన నేను మోసం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రం కాదు, నాకు ఓట్లేసి నన్ను అందనాలకు ఇచ్చిన కనీసం 70 నుంచి 80 వేల మందిని నేను మోసం చేశాను. కాబట్టి ఎమ్మెల్యేగా చేసినాను, సరే ఏముంది, భగవంతుడు నన్ను ఇంకో దగ్గరికి ఏమైనా పంపిస్తాడు, మా ఎంపీగా పంపిస్తాడు, భగవంతుని నమ్మే. తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే. ఈ ప్రాంతం పల్నాడుకు వచ్చిన తర్వాత నమ్మకానికి మారు పేరు, భవిష్యానికి మారు సాయం చేయండి. నేను ఎప్పుడు కూడా నేను టీవీలో కానీ ఎక్కడైనా కానీ నేను ఒకటే నమ్ముతా, నేను కనిపించే దేవుడి కన్నా నా వరకు కనిపించిన దేవుడి కన్నా నా వరకు కనిపించే దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా కూడా ముందు వెనక ఆలోచన చేయకుండా 2 అడుగులు ముందుకు వేస్తానంటే ఆయన బాగుంటే నేను బాగుంటా, ఆయన బాగుంటే మా అందరం బాగుంటామని నమ్మే వ్యక్తిని. నేను బాగుంటాను, ఆయన బాగుంటే ఖచ్చితంగా నేను బాగుంటానని నమ్మే వ్యక్తిని. ఈ ప్రాంతంలో అందరూ కూడా జనసేన, తెలుగుదేశంలోనో కొద్దిగానో లేదా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళందరూ ఒక చిన్నప్పుడు కథ కాదు, చాలా మందికి కూడా తెలిసిన కథ అన్నా కానీ చెప్తా. ఒకడు మునిగిపోతా ఉంటాడు, మునిగిపోతా ఉంటప్పుడు పైన ఉన్న శివుడిని అడుగుతాడు, శివయ్య అంటాడు. శివుడు నా భక్తులు పిలుస్తున్నాడు అని పైనుంచి వస్తా ఉంటాడు. అప్పటికి ఒక మునకేసి ఉంటాడు. శివుడు రావటం లేట్ అవుతుందేమో అనుకుని వెంటనే ఏసయ్యా అని అంటాడు. శివుడు నన్ను కాదేమో పిలిచింది ఏసయ్య అనుకుని శివుడు పైకి వెళ్ళి మళ్ళీ యేసు ప్రభు గారు మళ్ళీ పైనుంచి వస్తుంటాడు, ఇంకో మునకేస్తాడు. యేసు ప్రభు వచ్చి పట్టుకునే లోపల ఇది కూడా లేట్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ అలా అని అంటాడు. సరే నన్ను కాదు కదా పిలిచింది, ఆయనే పైకి పోతాడు. మళ్ళీ ఇంకో మనకేస్తాడు, ఆయన వచ్చే లోపల ఉండడు, మునిగిపోయి చచ్చిపోతాడు. అంట మన చంద్రబాబు నాయుడు అడగాలా తెలియదు, పవన్ కళ్యాణ్ అడగాలా తెలియదు, మోడీని అడగాలా తెలియదు. ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా రావాలి. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మమ్మల్ని కూడా అదే మెజార్టీతో గెలిపించాలని, మాకు 2 ఓట్లు దాని గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మన పార్లమెంటు నర్సరావుపేట పార్లమెంట్ మొత్తం టోటల్ గా ఏకగ్రీవంగా అనిల్ కుమార్ యాదవ్ ఒక బీసీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీకి ఇవ్వడం ఇది చాలా శుభపరిణామని, ఎప్పుడూ ఎవరు చేయలేనటువంటి ధైర్యం మన అనిల్ కుమార్ యాదవ్ గారి మీద పెట్టి ఒక బీసీకి ఎంపీగా అభ్యర్థిగా ఇవాళ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని మీరందరూ కూడా మా ఎంపీ అభ్యర్థిని అలాగే మంచి మెజార్టీలో గెలిపించుకోవాలని కోరుకుంటూ
దేశంలో ఎక్కడా జరగని విధంగా బొప్పూడిలో ఈ నెల 17వ తేదీ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ప్రజాగళం సభ జరగబోతుందని రాష్ట్ర మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. బొప్పూడి గ్రామ పొలాల్లో జరిగే సభ ఏర్పాట్లను శుక్రవారం మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. పనులు వేగంగా చేయాలని, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది కార్యకర్తలు తరలి వస్తున్నారని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన, అన్యాయమైన పాలనను ప్రజలు తరిమి కొట్టడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్రివేణి సంగమంలో ఆదివారం జరిగే ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు హాజరవుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. టీడీపీ పార్టీ వారు తమపై దాడి చేశారని వైసీపీ కౌన్సిలర్ రెడ్డి నాగపద్మ, నాగేష్ దంపతులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోషయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా టీడీపీ శ్రేణులు తమపై దాడికి పాల్పడ్డారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైసీపీ కౌన్సిలర్లకు రక్షణ లేదని వారు తెలిపారు. మేము యునానిమస్ గా గెలుపొందామండి. మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయి ఉన్నామని దాని మీద కోపంతో మాకే రక్షణ లేదు. ఇదే గనక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే రక్షణ లేదు. టీడీపీ గనక వచ్చినట్లయితే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కానివ్వండి, సామాన్య ప్రజానికానికి కానివ్వండి, ఆర్యవ సంఘాలకు కానివ్వండి, ఇతర కులాలకు కానివ్వండి, అందరి మీద కూడా ఈ విధమైన అరాచకాలు, ఈ విధమైన అన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నామండి. నాగిరెడ్డిపల్లి నుంచి 25 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని 25 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. బ్రాహ్మణపల్లి పంచాయతీ, మరి ఆ పంచాయతీ నుంచి నాగిరెడ్డిపల్లికి సంబంధించి మరి అంకారావు, శ్యాము, డానియల్, ఇంకా దాదాపు 20 కుటుంబాలు పార్టీలో చేరడం చాలా సంతోషం. స్వాగతం, సుస్వాగతం. ఒక్కటి బట్టి చెప్తున్నాను, దొరల పార్టీకి పేదల పార్టీకి యుద్ధం. దొరల పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పేదల పార్టీ. పేదలు పూర్తి స్థాయిలో నమ్ముకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ కూడా అన్ని విధాల సంక్షేమం అందించి అందరికీ మంచి స్థాయి రావాలి, అందరు బిడ్డలు బాగా చదువుకోవాలి, అందరూ పేదరికం నుంచి బయటికి రావాలంటే అందరు బిడ్డలు బాగా చదువుకోవాలి, పేదవాళ్ళకి సంక్షేమం ద్వారా ఆదుకోవాలి. ఆ పేద కుటుంబాలు కూడా ఒక మన పూర్తి స్థాయి వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలకు ఉందని ఈ సందర్భంగా ఆయన అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. ఇవాళ చూస్తే నిజంగా జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా పడిపోయి కింద లేవలేని పరిస్థితి. ఆ లేవలేని పరిస్థితిలో జనసేన అయ్యా పవన్ గారు కొంచెం సాయం పట్టు, మాకు కొంచెం సాయం చేయవా అన్నారు. ఆయన భుజం వేద్దామని చూశాడు. ఆయన భుజం వంగిందే కానీ అది పైకి లేవలా. మళ్ళా అయ్యా ఎట్టయితే కుదరదో, అయ్యా మోడీ గారు నువ్వు ఏదో విధంగా మమ్మల్ని రక్షించు, ఈ పార్టీని మాకు బతికించు, భుజం వేయమని చెప్పారు. ఆయన భుజం వేస్తాడు. అయినా ఈ పెద్ద పేడ తట్ట, ఆయన మోడీ గారే ఒక పేడ తట్ట, ఆ పేడ తట్ట నుంచి ఈ పేడ తట్ట లేవాలంటే లేవట్లా, తడిసిపోయింది పూర్తిగా. ఆ మోడీ గారి శని కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టారు, ఇంకా లోపలికి పోయింది. వినుకొండ మండలం అందుకుల కొత్తపాలెం గ్రామం నందు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ
అందుగుల కొత్తపాలెం గ్రామంకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ గ్రామంలో నీటి సమస్యను సైతం తీర్చగలిగామని తెలిపారు. లేడు అని అంటే చాలా బాధగా ఉంది. మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరొక్కసారి ఎప్పుడు నేను ఉంటాను మీకు అండగానని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఈరోజు ఈ హెల్త్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా మునయ్య గారు బాగా నిర్మాణం చేశారు. బాగా చేసిన దాంట్లో నిజంగా చాలా గొప్పగా చేశారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మన ఊరికి మంచినీటి సమస్య ఉండేది. రాజాబాబు చెప్పాడు. ఆ రాజాబాబు నిజంగా చాలా సీరియస్గా తీసుకొని ఎప్పటి నుంచో ఉన్న ఆ మంచినీటి సమస్యని ఆ స్టోరేజ్ ట్యాంక్ని అంత స్పీడ్గా, అంత బాగా, అంత తొందరగా చేపించినటువంటి వ్యక్తి మన రాజా అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదే కాదు, నిజంగా ఈ ఊరికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలంటే చాలా కోట్లలోనే ఆ ఖర్చు. అలాంటి ఖర్చు అయినా కూడా ఇలాంటి ఊరు మొత్తం కూడా ఈ వైర్లు మార్చి, ఈ స్తంభాలు మార్చి దీనికి ఆధునికన మంచి క్వాలిటీ విద్యుత్ ఇచ్చేదానికి ఏర్పాటు చేశాం. అంటే క్వాలిటీ కరెంటు అంటే మీకు 24 గంటలు కరెంటు ఉండే విధంగా, ఎక్కడ ఇబ్బంది లేని విధంగా దానికి అన్ని వనరులు ఏర్పరచుకొని, మరి అది మామూలుగా చేయాలంటే ఎవరు చేయలేని పని, అది చేసే ప్రసక్తే లేదు. అలాంటిది రాజా చాలా సార్లు అన్న మనకి ఈ పని కావాలి, అన్న మనం ఈ పని చేయాలని నాకు ఎన్నో సార్లు దాన్ని దృష్టిలో పెట్టడం, మేము ప్రభుత్వానికి అది తీసుకెళ్లటం, అది చేయటం జరిగిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈపూరు మండలం బోడిసెమ్మవారిపాలెం నుంచి 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వారి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక శాసనసభ్యులు ఈరోజు పార్టీలో చేస్తున్న సోదరులు శ్రీనివాస్ ఇంకా శ్రీనివాస్ చంద్ర అందరికీ కూడా కిరణ్కి, అందరికీ గురవానికి, గోవింద్ రాజు, అందరికీ కూడా ధన్యవాదాలు. సంతోషం ఈరోజు మా పార్టీలో చేరుతున్నందుకు. అందరికీ కూడా ఈ మండలంలో సంబంధించి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది క్యాంపెయిన్. ఒక శుభారంభంగా మొట్టమొదటి గ్రామంలోని ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా అందరికీ కూడా మీ ఎమ్మెల్యేతో కలిసి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది, అందరితో కలిసి ముందుకు వెళ్దాం. తప్పకుండా అన్ని రకాలుగా కూడా నేను మీకు తోడుగా చేదోడు వాదనగా ఉంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటా అందరూ కూడా పెద్దలందరికీ కూడా ఈ గ్రామంలో ఉన్న పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వచ్చిన తర్వాత గోవిందానికి చెప్పారు. అందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలతో యాజమాన్యులు బొంబెలెత్తిపోతున్నారు. 4 రోజుల వ్యవధిలో 15 ద్విచక్ర వాహనాలు దొంగతనాలు జరిగినట్లు బాధితులు చెప్తున్నారు. ఇంటి ముందు పెట్టిన ద్విచక్ర వాహనం తెల్లవారేసరికి మాయం అవుతుండటంతో దిక్కుతోచని స్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. ఇటీవల కాలంలో వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్, కాలువకట్ట తదితర ప్రాంతాల్లోని ద్విచక్ర వాహనాలు మాయమైనట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తగిన చర్యలు చేపట్టి ద్విచక్ర వాహనాలను రికవర్ చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు చందు అండి. రైల్వే స్టేషన్ ఫస్ట్ లైన్లో, వినుకొండ రైల్వే స్టేషన్ ఫస్ట్ లైన్ దగ్గర ఉంటున్నాము. 28వ తారీఖు 2వ నెల
2024 సంవత్సరంలో నా బండి పోయింది. ఇక్కడే ఆ రోజు డ్యూటీకి వెళ్ళాను, నైట్ డ్యూటీ. ఆ రోజు మా అన్నయ్య వచ్చి బండి తీసుకొని వెళ్ళాడు. వాడు నైట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఇంట్లో పడుకొని వాడి దగ్గరే తాళం పెట్టుకున్నాడు. తీరా చూస్తే పొద్దున్న లేచేలాగా బండి లేదంట. అప్పటికి వెతికాము. మార్నింగ్ టైంలో ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి ఇంటి పక్కన వాళ్ళు అలా చెప్పడం జరిగింది. అప్పటికి చాలాసేపు వెతికాము. తర్వాత కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక బండి కనిపించిందని ఇన్ఫార్మ్ చేశారు. తీరా చూస్తే అది మనది కాదు, వేరే వాళ్ళది అయింది. బండి నెంబర్ AP 31CN 1358 డ్యూక్ 250 అండి నాది. కొని 2 months అవుతుంది. ఇంకా ఫైనాన్స్లోనే ఉంది ఆ బండి. కొంచెం తొందరగా కనిపించేటట్టు చూస్తే. ఆ రోజే 3 బళ్ళు పోనీయండి. మా లైను ఫస్ట్, రెండో లైను, మూడో లైన్లో రోడ్డు మీద. మరి ఇట్ట ఎత్తు పత్తంటే ఎవరైనా ఏం చేస్తాం? బళ్ళు కొనుక్కొని పెట్టుకుని కానీ 3 నెలలే బండి కొని కూడా. హ్యాండిల్ లాక్ వేసాము. హ్యాండిల్ లాక్ వేసాము. హ్యాండిల్ కీ కానీ మా దగ్గరే ఉంది. వీడి జోబులోనే, మొన్న జోబులోనే ఉంది కీ కానీ. చూడండి, ఇది ముందు ఫ్రంట్ కీ సెట్ అండి. ఇది మామూలుగా ఇది నార్మల్గా అయితే ఆ హ్యాండిల్ లాక్ ఎవరికి తీయడం రాదు, బ్రేక్ చేయడం కానీ కష్టం. ఎందుకంటే నాది డ్యూక్ 250 KTM. కొంచెం అది సెక్యూర్ ఉంటుందని ఆ బండి తీసుకున్నాము, కానీ దాన్ని కానీ తీసుకెళ్లారు. నా పేరు పఠాన్ ఇస్మాయిల్ ఖాన్. నేను సీతానగర్లో కాలకొట్ట ఏమంటే మా ఇల్లు. అయితే పోయిన ఆదివారం ఏమైందంటే, నా బైక్ బుల్లెట్ 6501 నెంబర్ గల బండి ఇంటి బయట పెట్టి నేను పొద్దున్న చూసేటప్పుడు కల్లా బండి కనబడట్లేదు. దీని గురించి ఏంటంటే మొత్తం మా ఫ్రెండ్స్ ద్వారా అన్ని చోట్ల విచారించి లాస్ట్కి ఎక్కడ తేలకపోవడంతో వినుకొండ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజుల్లో దగ్గర 20 బండ్లు బైకులు పోయినాయని నాకు తెలిసింది. అయితే పోలీసులు కొద్దిగా మా గురించి మా యందు దయ ఉంచి కొద్దిగా తొందరగా ఈ దొంగతనాలు జరగకుండా దొంగలను పట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు జానీ. నేను బయట నుంచి వచ్చి వినుకొండలో బతుకుతున్నాను. పలానా రైల్వే స్టేషన్ గల్లీలో ఉంటాను. అద్దెకి తీసుకొని ఉంటున్నాను. నేను సినిమా థియేటర్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నా బండి పల్సరు. రాత్రి దుండగులు దొంగలించారు. గుర్తులేదు. 28 ఉదయం 3:04 తెల్లవారుజామున దొంగలించారు. అది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పట్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కొంచెం గట్టిగా ఫిర్యాదు చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు పమిడాకల నాగేంద్రాచారి. రైల్వే స్టేషన్ రోడ్లో సెకండ్ లైన్లో రెంట్కుంటున్నాను. ఫిబ్రవరి 29వ తేదీ నైట్ పూట నాది బండి పోయింది. HF డీలక్స్ AP 07 BZ 5193. అలానే మా పక్క వీధిలో, అవతల వీధిలో 3 గుందుల్లో 3 బండ్లు పోయినాయి ఆ రోజు 29 నైట్. అలానే పట్టణంలో కూడా దగ్గర ఒక 15 బండ్లు వరకు పోయినాయి. విఠరాజపల్లిలో ఒకటి, మళ్ళీ బుజ్కాక బజార్ ఒకటి, గ్రౌండ్లో ఒకటి, మార్కెట్ దగ్గర ఒకటి, అట్లా బండ్లు చాలా మంది బండ్లు చాలా రకాలుగా పోయినాయి. ఇందుకు పోలీసు వారు కొద్దిగా సహకరించి మా బండ్లు మాకు రికవరీ చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లనే పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చాలా బండ్లు పోతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంటి ముందు జాగ్రత్తగా పెట్టుకోండి. హ్యాండిల్ లాక్ మొత్తం అన్ని లాకులు వేసుకొని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాను. వినుకొండ నియోజకవర్గం పాస్టర్ల కమిటీ నూతన ఎంపిక జరిగింది. వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులుగా మేడిపల్లి ప్రభాకర్ ని నియమించడం జరిగింది. దీనిలో భాగంగా 5 మండలాల ప్రెసిడెంట్లను నియమించారు. గౌరవ అధ్యక్షులుగా ఒంగోలు జాయిబాబును, వైస్ ప్రెసిడెంట్ గా రవికుమార్, సెక్రటరీ ఇత్తడి కుమార్, ట్రెజరీ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ బందర శివాజీ, లీగల్ అడ్వైజర్ ముట్లూరి భాస్కర్ ను నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా పాస్టర్ల అధ్యక్షుడు జయప్రకాష్ పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి అధ్యక్షుల వారికి కూడా వందనాలు, అయ్యగారులకు ఇద్దరికి వందనాలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా కమిటీలో నియోజకవర్గ అధ్యక్షత బాధ్యత నాకు అప్పచెప్పి ఉన్నారు. 5 మండలాల్లో దైవ సేవకులు ఇప్పటి వరకు చాలా యూనియన్లో ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమందిని వదిలేస్తా, కొంతమంది వారి ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటా పోతా ఉన్నారు.
అది కాకుండా ముఖ్యంగా దైవ సేవకులు, దేవుని పిల్లలు అంటే పరిచర్య చేసే వాళ్ళు ఎవరైనా సరే మనకి రాజకీయ వేదికలు కాకూడదు. ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీకి మనము కొమ్ము కాయకూడదు. మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. అది దేవుని పిల్లల యొక్క బాధ్యత, భారం కూడా. నశించిపోతున్నటువంటి వారిని ఎదిగి రక్షించే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం ఒక పార్టీకి కొమ్ము కాయకూడదని ప్రధానంగా నేను చెప్తూ ఉన్నాను. అలాగే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులు పేదరికంగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులను గుర్తించి వారికి ఖచ్చితంగా మా వంతు సహకారాన్ని వారికి అందిస్తామని మరి వినుకొండపట్నంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు మినీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ NSSDC స్కిల్ హబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళాకు 3 కంపెనీలు హాజరు కాగా 106 మంది హాజరయ్యారు. అందులో 37 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని తెలియజేశారు. ఈ మినీ జాబ్ మేళా ముఖ్య అతిథి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు ఈ జాబ్ మేళాను వినుకొండలో నిర్వహించడం చాలా సంతోషకరమని తెలియజేశారు. మరియు నియామక పత్రాలు అందుకున్న యువతకు అభినందనలు తెలుపుతూ మరియు వారికి మరెన్నో ఉన్నత శిఖరాలను అందుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలియజేశారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.